హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో 5 minutes వీడియో. సో కొంచెం ఓపిక్గానే చూడండి. సో అలానే నా కబుర్లు కూడా వింటూ చక్కగా వినండి. సో జనరల్గా చిప్స్ చేస్తున్నాం అన్నమాట. చిప్స్ అంటే చిన్న బిస్కెట్స్ టైప్, డైమండ్ బిస్కెట్స్ టైప్ అంటూ ఉంటాం కదా. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మైదా యూజ్ చేయడం ఒక్కటే డ్రాబ్యాక్. సో అదని అన్హెల్దీ ఐ నో, బట్ కొన్నిసార్లు తప్పదు కదా. సో మనకి పురుగులు అవి ఉంటాయేమో అని చెప్పి మనం జల్లించుకుంటాము. జనరల్గా ఏ పిండైనా జల్లించుకుంటాం కదా. సో అలానే మైదా కూడా జల్లించి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు తీసుకోవచ్చు. మీరు మెజర్మెంట్స్ ప్రకారం చెప్పాలి అంటే ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుంటాం అన్నమాట. సో అలానే వాము కొంచెం నేనైతే ఇక్కడ చేత్తో నలిపేసి వేసేసాను. మీరు కావాలంటే ఒక్కసారి దంచేసేసి మీరు వాము వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు, కొంచెమే సాల్ట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. పిండి కలిపిన తర్వాత టేస్ట్ కూడా చిన్నది పిండి టేస్ట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. వామ్ వేసి కొంచెం వచ్చేసి సోడా, బేకింగ్ సోడా లైక్ మనం కేక్స్లో వాటిలో వేసుకుంటాం కదా వంట సోడా, ఆ చిన్నది వేసుకోండి. కొంచెమే ఎక్కువ వేయద్దు. సో వేసేసుకున్న తర్వాత మనం జనరల్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో సేమ్ అలానే కలుపుకుంటాం, వాటర్ కొంచెం యాడ్ చేసేసి. సో అండ్ నేనైతే యూట్యూబ్ కొత్త, సో ఎక్విప్మెంట్స్, వీడియో ఎడిటింగ్స్ కానీ లేకపోతే వీడియో తీయడం దగ్గర క్లారిటీ మిస్ అవ్వడం, లైటింగ్స్, ఈ థింగ్స్ అన్నిటి దగ్గర డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. కొంచెం సపోర్ట్ వచ్చి కొంచెం ఛానల్ గ్రో అయ్యిందంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో పిండి అయితే సేమ్ చపాతీలానే మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక్క 5 minutes సైడ్కి పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అలానే మీరు పెట్టాలంటే ఒక 15 minutes అట్లా సైడ్కి పెట్టుకోండి తడి క్లాత్ వేసి. నేనైతే వెంటనే తయారు చేసేసున్నాను. ఒక 10 minutes అట్లా సైడ్కి పెట్టేసా. తడి క్లాత్ అవ్వాలా ఏం వేయలేదు, జస్ట్ అలా సైడ్కి పెట్టేసి వదిలేసి ఉన్నాను. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, లైక్ సోప్ మేకింగ్ కానీ, సీరం కానీ, హెయిర్వి రిలేటెడ్గా ఇట్లాంటి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఒక్కసారి ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చింది అంటే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. అండ్ ఇలానే చపాతీలానే పాముకుంటాం అన్నమాట. కొంచెం చాలా లైక్ థిక్నెస్ కొంచెం ఉండేటట్టు చూసుకోండి, మరీ పల్చగా చేసేయద్దు. లైట్ థిక్నెస్ ఉండేటట్టు మనం పాముకుని దాన్ని డైమండ్ షేప్లో మీరు చాక్ కానీ లేకపోతే షార్ప్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా వాటి ద్వారా మీరు ఇలాగా కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇంకెలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీకు ఏమైనా థింగ్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు చెప్పచ్చు. అండ్ మీరు కూడా ఏమైనా టిప్స్, ట్రిక్స్ ఉంటే చెప్పండి. నేను కూడా కొత్త వంటకి మీరు నా బిఫోర్ వీడియోస్ చూసుంటే తెలుస్తూ ఉంటుంది. సో కన్సిస్టెన్సీగా పెడదాము, గ్రో అవుదాము. సో జనరల్గా మన లైఫ్లో కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా గ్రో అవడానికి. సో పెడదామనే థాట్తో సో ఎవ్రీ వీడియో వీక్ అట్లీస్ట్ 2-3 వీడియోస్ పెట్టడానికి, షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను కూడా వర్కింగ్ ప్రొఫెషనలే. సో ఉన్న టైంలో, తీసిన టైంలో, వీక్ ఆఫ్స్ ఆ టైంలో నేను తీసిన వీడియోస్ వరకు పెడుతున్నాను. సో ఎంకరేజ్ చేయండి నచ్చితే. నచ్చకపోతే ఫైన్, నచ్చితేనే ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలా కట్ చేసుకుంటాం చాక్తో. సో స్ట్రైట్గా కట్ చేయడం ప్రాబ్లం ఏం లేదు, కానీ క్రాస్గా కట్ చేయడం దగ్గర ప్రాబ్లం అవుతుంది. పట్టుకుని చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే విడిపోతూ ఉంటాయి కదా. సో అదొక థింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. ఎవరైనా హెల్ప్ ఉందంటే సపోర్ట్ తీసుకుని చేయడం అనేది అవుతుంది. లేదు అంటే మనం సింగిల్గా ఉన్న ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే కొంచెం టైం టేకెన్, కొంచెం ఓపిక్గా, పేషెన్స్గా చేయాల్సిన థింగ్ అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యారలల్గా ఇది చేస్తున్నప్పుడే మనం ఆయిల్ కూడా వేడి చేసుకుందాం. సో ఆయిల్ ఎక్కువ ఏం పట్టేదు. సో నేను 2 చపాతీ ముద్దలు అయినాయి, రెండిటికి నాకు కొంచెం ఆయిల్ అయితే సరిపోయింది. మీరు అది లైట్గా వేడి చేసుకోండి. సో ఎక్కువగా ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోవడం, లోపల నుంచి ఫ్రై అవ్వకపోవడం అనే థింగ్స్ ఉంటాయి. సో అందుకనే అల్యూమినియం గిన్నెలు కూడా మంచివి కాదు. అయినో మేము కూడా స్టీల్కి చేంజ్ అవ్వాలి. డ్యూ టు సమ్ రీజన్స్ మేము ఈ థింగ్స్ అన్ని నెమ్మదిగా ఫ్యూచర్లో చేంజ్ చేద్దాం అనే థాట్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టుకుని, కొంచెం టైం పెట్టుకున్న సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడమే బెస్ట్. లేదు అంటే లోపల నుంచి ఉడకపోవడం, చిప్స్ ఇలాంటి థింగ్స్ అవుతుంటాయి. అండ్ మీకు చెప్పానో లేదో ముందు కొంచెం సాల్ట్ వేయాలి, అలానే బేకింగ్ సోడా కూడా వేయండి. సో దట్ బాగుంటుంది. బియ్యం పిండి హాఫ్ కప్పు, జనరల్గా ఏంటంటే ఒక 4 స్పూన్లు వేయండి, 5 స్పూన్లు వేయండి అని చెప్తారు. సో క్రిస్పీనెస్ ఉండదు, కరకరలాడదు. సో కరకరలాడుతుంటే చాలామందికి ఇష్టం కదా. సో కప్పు మైదా పిండికి హాఫ్ కప్ అయితే బియ్యం పిండి వేసుకుని చేసుకుందాం.
ఈజీగా అయిపోతుందండి. ఒక 1 అవర్లో చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడం, మనం కూడా టైంపాస్ తినడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం కూడా వర్క్ చేస్తున్నప్పుడు చక్కగా నెమ్మదిగా తింటూ ఉండడానికి అండ్ పిల్లలు ఎవరికైనా పెట్టడానికి అయితే ఎప్పుడైనా ఏమైనా లేకపోయినా బాగుంటుంది. ఇది కట్ చేసిన తర్వాత విడదీసి పెట్టుకోవాలి. ఇలా వచ్చినాయి ఫైనల్గా. నచ్చితే మీకు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా వచ్చినాయి మీకు అనేది. ఏమైనా సజెషన్స్ ఉన్నాయితే మీరు నాకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్.